హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ముక్కలు ఎండబెట్టే పని లేకుండా ఎలా చేయాలో చూద్దాము. ఇది రుచి చాలా బాగుంటుంది, కానీ 2-3 నెలల కన్నా ఎక్కువ నిలవ ఉండదు. ఇది అన్నం, ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉత్తప్ప దేంట్లోకైనా బాగుంటుందండి. ఇవి మా టెర్రస్ గార్డెన్ టమాటాలండి. ఇందులో నీరు శాతం ఎక్కువ, కండ తక్కువ ఉంటుంది. ఇవి ముక్కలు ఎండబెట్టి చేస్తే కనుక పచ్చడి చాలా తక్కువ అవుతుందండి. ఇలా మా టెర్రస్ గార్డెన్లో ఎక్కువ టమాటాలు వచ్చినప్పుడల్లా ఇలా ఇన్స్టెంట్గా 2-3 నెలల కోసం టమాటా పచ్చడి చేసుకుంటూ ఉంటాను. టమాటాలను ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలండి. బయట కొన్న టమాటాలు అయితే 2-3 సార్లు ఖచ్చితంగా కడగాల్సిందే. శుభ్రంగా కడిగిన టమాటాలను ఇలా చాప పైన కానీ లేదా ఏదైనా దుప్పటి పైన వేసి 1 గంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. టమాటాల్లో తడి ఉండకూడదు. తడి ఉంటే కనుక పచ్చడి పాడవుతుంది. 1 గంట తర్వాత టమాటాలని ఒక పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. తుడిచిపెట్టుకున్న టమాటాలని 4 లేక పెద్దవైతే 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోసి పెట్టుకున్న ముక్కలని ఇలా ఒక ఫ్రై ప్యాన్లో కానీ ఒక పెద్ద గిన్నెలో కానీ వేసి మంట సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. అల్యూమినియం కడాయి కానీ గిన్నె కానీ వాడకూడదండి. ఎందుకంటే పులుపు అల్యూమినియాన్ని తినేస్తుంది. అది మనకి మంచిది కాదు ఒంటికి. టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత గింజలు, నారలు తీసేసి కడిగి ఆరబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. కొలతలు ఏంటంటే 1 కిలో టమాటాకి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం, 250 గ్రాముల నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ. మనం ఫ్రై ప్యాన్ కానీ గిన్నె కానీ మందంగా ఉన్నది తీసుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు కోసుకున్న సైజును బట్టి టైము ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు ఉడకడానికి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కనుక ఇంట్లో ఉంటే మనకి ఏ కూరలు లేనప్పుడు చల్లన్నంలో అయినా అండి, ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, జొన్న రొట్టె దేంట్లోకైనా బాగుంటుందండి. వేడన్నమే ఉండాలని లేదు. పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు అన్నప్పుడు వాళ్ళకు కూడా పెట్టి పంపించవచ్చు. 1 స్పూన్ మెంతులని దోరగా వేయించుకోవాలి. మెంతులు మాడకూడదు. 1 కేజీ టమాటాలకి 1 స్పూన్ మెంతులు సరిపోతాయి. ఇలా చిటపటమన్నాయి అంటే మెంతులు వేగినట్టే. ఇలా మెత్తగా ఉడికిన టమాటాలని చల్లారనివ్వాలి. టమాటాలు ఉడికేప్పుడే లేదా చల్లారేప్పుడైనా ఉప్పు వేయాలి. నేను మర్చిపోయాను, అందుకే ఈ టమాటాలతో పాటు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత 250 గ్రాముల నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ తీసుకుని వేడి చేసుకో. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ శనగపప్పు, కొన్ని మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆర్పేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పచ్చడి తాలింపులో వేసి కలుపుకోవాలి. మీరు గమనిస్తే పచ్చడిలో ఎక్కడ నూనె ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ నూనె మీకు 3వ రోజుకి పైకి తేలుతుంది. ఇది చూడండి, పచ్చడి కలిపిన 2వ రోజు పైన అక్కడక్కడ మీకు నూనె కనిపిస్తుంది. ఇదే 3వ రోజు అయితే పచ్చడిలో పైన నూనె మీకు బాగా కనబడేటట్టు తేలుతుంది. 2వ రోజు పచ్చడి కలిపిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. కంటైనర్లో పెట్టే కన్నా ముందు ఒకసారి రుచి చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కలుపుకోండి. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే ఉప్పు తక్కువ అవ్వదు, కానీ మీరు కనుక ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, అప్పుడు కలుపుకోండి. ఇన్స్టెంట్ టమాటా పచ్చడి
ముక్కలు ఎండబెట్టే పని లేకుండా రెడీ అండి. ఇది రుచి మాత్రం చాలా బాగుంటుంది. 2-3 నెలల కన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ నిల్వ ఉండాలనుకుంటే మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బిజీగా ఉండే వాళ్ళకి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.